వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈ లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం పవన్కి అలాగే కళ్యాణ్కి ఇద్దరికి మంచి ఎపిసోడ్ అని పడిందని ఆల్రెడీ మనం ఒక ఎపిసోడ్ చేసేసాం, చూడండి. అది చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ అలాగే పవన్ చేసిన ఆ వీరోచితమైన ఫైట్ ఏదైతే ఉందో చాలా బాగా వచ్చింది. అంతకన్నా ముందు తనూజ కూడా ఎలా చేసిందని అంతా దాంట్లోనే చెప్పాము, చూడండి ఒకసారి. ఈరోజు మనం దీనికి స్పెషల్ ఏమంటే, ఈరోజు కొంతమంది హేటర్స్ గురించి మాట్లాడదాం. కొంతమంది హేటర్స్, నేను హేటర్స్ అన్న కన్నా వాళ్ళని ఇంకో పేరు పెట్టచ్చు, కానీ ఆ పేరు పెడితే నాకు బాగుండదని నచ్చలే. మీరు చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. ఈరోజు ఆకాశానికి ఎత్తేస్తున్నారు, అందరినీ ఎత్తేస్తున్నారు, బాగానే ఉంది. ఎవరిని? మన కళ్యాణ్ని, అలాగే పవన్ని, ఇమానియల్ని. కొందరు మాత్రమే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అందరూ కాదు. అందరూ మెచ్చుకుంటున్నారు, అందరినీ మెచ్చుకుంటున్నారు. నేను కూడా మెచ్చుకున్నా. కళ్యాణ్ అయితే ఓ రేంజ్లో మెచ్చుకున్నా, పవన్ మెచ్చుకున్నా, ఇమానియల్ మెచ్చుకున్నా, తనుజాని మెచ్చుకున్నా, ఎవరిని మెచ్చుకోలేదు. రీతుని పదే మెచ్చుకున్నా. అంత సెన్సిటివ్గా అమ్మాయి ఏడవడం చాలా బాగుందనిపించింది. కాకపోతే హేటర్స్ గురించి మాట్లాడదాం. హేటర్స్ అయితే ఓ రేంజ్లో ఏదో ఇంకా వేరే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా తనూజాని ఇక్కడ కూడా బదనాం చేయాలని చూస్తున్నారు. ఏమంటే కొంచెం తను అదేదో ఏమంటారు, గేమ్ ఆడుతుంది, ఇక్కడ కూడా గేమ్ ఆడుతుంది, ఏదో ప్లాన్ చేసింది అని చెప్పడము. ఇక్కడ తన గురించి మీరు ఆలోచన చేస్తే, ఈరోజు గొప్పతనం చూస్తే, తనూజ గొప్పతనం చూస్తే, మీరు ఇంతగా బయట హేట్రేట్ పుట్టిస్తున్నారు కదా. ఎంతోమంది, అంటే అందరూ కాదులేండి, మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది అదే పనిగా పని పెట్టుకొని పిఆర్ బ్యాచ్ అనుకో అందాం వాళ్ళని. పిఆర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం చెప్దాం, వాళ్ళ కోసం మంచి మాటలు చెప్దాం. తనూజ ఈరోజు కళ్యాణ్ కోసం చేసిండే పని మీరు ఎవరన్నా గమనించారా? కనీసం ఒక్క మాట కూడా తనూజ గురించి మాట్లాడేకి మీకు నోరు రావట్లేదా? ఏదో మాట్లాడుకు రాలంటే తనూజ చేసింది, ఏదో చేసింది అంతే. తనూజ లేకపోతే కళ్యాణ్ని అంతసేపు ఉన్నిచ్చిందిరా? ఒకసారి గమనించండి మీరు. ఇంతమందిలో కళ్యాణ్ని ఉన్నిచ్చినారంటే కారణం ఎవరైనా ఉన్నారంటే తనూజ ఎంత పట్టుపట్టి ఎన్ని స్ట్రాటజీలు వేసి ఎవరికి కత్తి ఇవ్వాలి, ఎవరికి కత్తి ఇవ్వకూడదు అని చెప్పి భరణి గారితో కూర్చొని మాట్లాడుతుంది. అలాగే మన సుమన్ గారితో, ఇంకా ఎవరు, మన దివ్య లేదనుకుంటానులేండి. వీళ్ళ ముగ్గురు అంతేలే, వీళ్ళు ముగ్గురే కదా స్టార్టింగ్ వచ్చేది. వీళ్ళు బయట ఉన్నారు కాబట్టి ముగ్గురితో వాళ్ళ స్ట్రాటజీ ఎవరికి ఏమి ఇవ్వాలి, దివ్యాన్ని తీయాలంటే ఎవరికి ఇవ్వాలి, అలాగే రీతుని తీసే కూడా ఇష్టం లేదులే పాపం, అది కూడా నిజమే. తనూజాకి ముగ్గురిని టార్గెట్ పెట్టుకుంది, ఉన్నించుకోవాలా, మిగతా వాళ్ళందరినీ తీసేయలేదు. పవన్, రీతు, అలాగే కళ్యాణ్. ముఖ్యంగా కళ్యాణ్ నెంబర్ 1, తర్వాత రీతు, తర్వాత పవన్. ఆర్డర్ వైజ్గా వస్తే తనూజ. ఇప్పుడు ఆ ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ చేసింది. ఎంత బాగా వర్కౌట్ చేసిందంటే, ఎక్కడ ఎవరికి కత్తిస్తే ఎవరిని పొడుస్తారు అని స్పష్టంగా, ఎవరిని ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు మనం పోయి తీసుకోవాలి, మీరు చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. చాలా బాగా అద్భుతంగా ఆడింది తనూజ. తన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా ఆడగలదు అని నిరూపించిన గేమ్ ఏదైనా ఉందంటే ఈరోజు కళ్యాణ్ కోసం చెప్పే మాటలు ఒక్కొక్కటి ఒక ఆనిముత్యాలు. తన కోసము తను ఆఖరికి సంచాలకు కూడా తనే అయింది. తను తీసుకొని తను దగ్గరుండి గెలిపించాలి అనే కోరిక. ఎందుకు? వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటకి, ఆ మాటకు కట్టుబడి ఆమె. బయట వాళ్ళు అనుకుంటారు ఈ పిఆర్ బ్యాచ్ చూస్తే ఇప్పటికన్నా కొంచెం తగ్గించండి, ఎందుకంటే ఆమెకు కొంచెం హేట్రేట్ తగ్గించండి, బయట మీరు తగ్గించండి, దయచేసి తగ్గించండి. తనలో ఏమీ లేదు. తనకు ఆ మాట అనుకుంటే ఈరోజు కళ్యాణ్కి అంతగా సపోర్ట్ చేసే పని లేదు, తనకి చెయ్యదు. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా తను ఎవరికి సపోర్ట్ చెయ్యదు. ఎవరికి? కళ్యాణ్కు తెలుసు ఆ విషయము. తనూజ అంటే నా మంచి కోరుతుంది, నాకు ఫ్రెండు, ఇంకా అబ్బాయి మనసులో ఇంకా ఎక్కువ ఉంది అమ్మాయి గురించి. మీకు కూడా తెలియదు ఆ విషయము. ఏమంటారు? ఆ అమ్మాయిని ఎక్కడో పెట్టుకున్నాడు అబ్బాయి. తన కోసం కప్పు కూడా ఇమ్మంటే ఇస్తాడో ఏం మరి, అంత ప్రేమ పెట్టుకున్నాడు అబ్బాయి. కానీ హేటర్స్కి మాత్రం తను చేసేది తప్పు, తనూజ చేసింది తప్పు. కళ్యాణ్ అయితే రైటు, తనూజ చేసేది తప్పు కదా. తను ఈరోజు కూడా ఏం చెప్తాంది,
ఒక మాట, మీ అమ్మ కోసం నువ్వు వాడతా, మీ అమ్మ కోసం నువ్వు వాడు. మీ అమ్మకు నువ్వు గెలవకపోతే మీ అమ్మ సంతోషపడుతుంది, కానీ నేను మాత్రం చాలా సంతోషపడతాను. నా కోసమన్నా నువ్వు వాడు, నువ్వు గివప్ ఇద్దు అంటే మనోనికి గివప్ ఇచ్చే మంచి బుద్ధి ఉంది. కళ్యాణ్ బంగారము, తనుజ బంగారం అని ఎలా అంటామో కళ్యాణ్ కూడా అంతే బంగారము. పవన్ కూడా మంచివాడు. ఈసారి ఎవరబ్బా టీంలో బాగాలేని వాళ్ళు అంతా మంచి వాళ్ళే పడ్డారు. ఇమానుయేల్ మంచోడు కదా, అందరూ మంచోళ్ళే. కాకపోతే ఆ పిఆర్ బ్యాచ్ ఏదైతే ఎంటర్ అయిందో అందరినీ చెడ్డ చేస్తుంది. నా మాట ఎంతమంది నిజం అంటారు చెప్పండి? యాక్చువల్గా కామన్గా చూసే ఏమంటారు, కామన్ వీవర్కి అయితే ఏమంటారు, అంతేలే వీవరే కదా, కరెక్ట్. చూసేవాడికి ప్రతి ఒక్కడికి అందరూ నచ్చుతారు. కాకపోతే ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కొక్కరు నచ్చుతారు, ఒక్కో సిచ్యువేషన్లో నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. నిజం, కొంతమంది కొన్ని సిచ్యువేషన్లో నచ్చకపోవచ్చు. కళ్యాణ్ నచ్చకపోవచ్చు, తనుజ నచ్చకపోవచ్చు, ఇమానుయేల్ నచ్చకపోవచ్చు. నాకే నచ్చలేదు ఎప్పుడు కొన్ని విషయాల్లో. ఇమానుయేల్కి అయితే అతను అవినాష్ వచ్చి చెప్తుంటే నాకెందుకు అంత కనెక్ట్ కాలేకపోయినాను. ఇమానుయేల్ అంటే నాకు ఇష్టమే, కళ్యాణ్ అన్నా ఇష్టమే, తనుజ్ అన్నా ఇష్టమే, ఎవరైనా ఇష్టమే. కాకపోతే ఆ సిచ్యువేషన్ మాత్రమే. చాలామంది మాత్రం దాన్ని ఏమంటారు, అభిమానాన్ని ఎక్కువ పెంచుకొనేసి వాళ్ళ మీద, లేదంటే అది పిఆర్ బ్యాచ్లే. అభిమానులు ఎవరు అంత హేటెడ్ ఎవరు పంచరు. అంతా ఒకటి మాకు బిగ్ బాస్ బాగుండాలా, బిగ్ బాస్ చూడడానికి బాగుండాలి. ఆడ ఏదన్నా అసభ్యకరంగా లేకుండానో, లేదా కొట్టుకోకుండానో, తిట్టుకోకుండానో. కొట్టుకునే బాగానే ఉంటుంది, కొంతమంది నచ్చుతుంది. ఓన్లీ మంచి అంటే ఎవడు చూడు కదా, అన్నీ నచ్చుతాయి. కాకపోతే ఇప్పటికైనా కానీ పిఆర్ బ్యాచ్ తగ్గించి తనుజాని కొంచెం పాజిటివ్ వేలో చూడండి. తను ఇచ్చే సలహాలు ఒకటి కాదు, రెండు కాదు. కళ్యాణ్కైతే కళ్యాణ్కి తెలుసు ఆ విషయం. కళ్యాణ్ ప్రతిసారి అంటూనే ఉంటాడు, నువ్వు నాకు తనుజ ఇచ్చే అడ్వైజులు అంటారా, లేదంటే ఆ సలహాలు అన్నీ ఎంత బాగుంటాయో. తను నా కోసం కేర్ తీసుకుంటుంది. తను నాకు నా సైటు అంటారు చూడు, ఒక ప్రతి మొగాడి వెనకాల ఒక అమ్మాయి ఉండాలి అని, అలా నిలబడుతుంది అని. ఎవరి వైపున్నా నిలబడిందే తనుజ. ఎవరికి ఇంత స్టాండ్ తీసుకుంటుంది. కాకపోతే ఇంతగా తీసుకోవడం అంటే తన కోసమే. మరి భరణి కోసం కూడా మాకు నాన్నని తనకు కేర్ తీసుకుంది, మిగతా వాళ్ళందరినీ తీసుకుంటుంది. కాకపోతే ఇప్పటి వరకు వీళ్ళిద్దరినీ ఇంకా చెప్పాలంటే విడదీయలేదు. వాళ్ళు చెడగొట్టుకొని వాళ్ళ ప్లాన్లు ఏమంటారు, భరణి గారు అయితే దివ్య వచ్చి చెడగొట్టేశా. ఈ ఇమానుయేల్ కూడా ఇది నాకు తెలిసి తను అవినాష్ రాకనే వీళ్ళకు కొంత చెడింది అని చెప్పాలి. కొంచెం తేడా కొట్టేసింది అక్కడ. లేదంటే కానీ వాళ్ళు కూడా చాలా బాగుండ్రే, ఇద్దరు బాగున్నారు. కాకపోతే అది ఇంకా గేమ్లో సహజమే. ఒకసారి మనకు తెలియకుండానే సేఫ్ గేమ్ అనే దానికి తన మీద టార్గెట్ చేయడం వల్ల కరెక్ట్. తను సేఫ్ గేమ్ అని ఇమానుయేల్ పోయి ప్రతిసారి తను టార్గెట్ చేయడం వల్ల తనుజకి నచ్చకపోయా. తనుజ కాదు, ఇమానుయేల్కు నచ్చదు, తనుజకు నచ్చదు. నన్నే టార్గెట్ చేస్తున్నాడు పొందనేసి ఒకరికొకరు వాళ్ళు పోటీలు బట్టి అక్కడ చెడిపోయింది తప్ప, లేదంటే వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయారుగా, మంచిగా ఉండారు. ఈరోజు సపోర్ట్ చేస్తా అంటే ఎంత బాగా అనిపించింది. ఇమానుయేల్కి ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది ఆమె, ఎవరు మన తనుజ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. తనుజలో నాకు తెలిసి అంటాడారు కానీ అమ్మాయికి తెలివి ఉందబ్బా, తెలివి బాగుంది కానీ కన్నింగ్ తెలివి లేదు. మీరు ఎందుకైనా మంచిది హేటర్స్ కూడా తెలుసుకోండి, ఆమె కన్నింగ్ తెలివి లేదు. మీకు అభిమానించేవాడిని గెలిచిపోయాలంటే మీరు ఓట్లు వేసుకోండి, బ్రహ్మాండంగా ఓట్లు వేసి గెలిపించండి. కాకపోతే వీళ్ళని కన్నింగ్ చేయొద్దండి నా ఉద్దేశంలో. మీ తనుజ ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని తిట్టడం, మీరు వచ్చి తనుజ ఫ్యాన్స్ తిట్టడం అవసరమా? నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే కన్నుల పండుగగా ఉంది. మీరు ఇంతగా కొట్టుకునే వాళ్ళు బయట, కానీ అక్కడికి పోతే ఎవరెవరు, ఈ పక్క తనుజ సపోర్ట్ చేస్తుంది, ఆ పక్క కళ్యాణ్ ఆడుతున్నాడు. ఎంత ప్లాన్ చేస్తుంది, తన కోసం కూడా తను అంత ప్లాన్ చేసుకోలేదు. నిజం, వేరే వాళ్ళ కోసం అయితే చేయగలం, కానీ మనం ఇక్కడ గేమ్లో ఉంటాం కాబట్టి మన గురించి మనం ఆలోచన చేస్తే అది షెల్ఫిష్గా ఉంటుంది, కన్నింగ్గా ఉంటుంది. కానీ ఇతరుల కోసం అందరితో పోరాడేది చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగా మొత్తం అందరినీ ఒక దారికి తెచ్చి ఎవరిని ఎలా పంపించాలి, ఎవరికి కత్తి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వలేదు, ఎంత బాగా చేసింది. కానీ ఇప్పుడు కూడా ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు నా మాట. నిజం, కాకపోతే పైకి ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకుంటున్నారు. కానీ మళ్ళీ లోపల ఏం పెట్టుకున్నారు, ఎందుకంటే ఒప్పుకున్నామనుకో మళ్ళీ కొట్లాడికి ఏముండదు మ్యాటర్.
వాళ్ళకి వీళ్ళకి కొట్లాట ఉండాలి. ఆ రైవలరీ ఉంటేనే వాళ్ళు ఒక పక్క లేపుకొని ఓ పక్క వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు. నిజమా కదా? వీళ్ళు చేస్తున్నదంతా పిఆర్ బ్యాచ్ అంతా. ఇద్దరు మంచోళ్ళు అంటే ఎవడు ఇస్తాడు నీకు డబ్బులు? ఇవ్వడు. మా వాడిని లేపు అని ఇవ్వరు కదా. ఆ పిఆర్ బ్యాచ్కి మాత్రం ఈ 2 నాళ్ళు ఈ ఎపిసోడ్లో ఇక నుంచి అయినా కొద్దిగా తగ్గించేసి అందరినీ ఒక కంటితో చూడండి, ప్రజలకు ఇడిచిపెట్టేయండి. ఎవరికి బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓటు వేసుకోనివ్వండి. వాళ్ళు వేసుకుంటారా, వాళ్ళు గెలిపించుకుంటారా, లేదంటే వాళ్ళ అభిమానంతో పైకి ఆకాశానికి ఎత్తుతారా? ఇన్నాళ్ళు తను జనితలే, ఈ 2-3 రోజులు కళ్యాణ్ పైకి లేసాడు, కానీ ఇన్నాళ్ళు తను జన ఆకాశానికి ఎత్తిరి. కాకపోతే ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్పబట్టి అమ్మాయి ఏది ఇష్టం లేదబ్బా చాలామందికి, నాకు తెలిసి అనుకుంటున్నా, కొంతమందికి, అందరికీ కాదు. అమ్మాయి అనే కొందరంటే కర్ణాటక నుంచి వచ్చింది, కొందరంటే ఒకటా రెండా ఎన్ని దారుణాలు సార్ అని. ఈరోజు మాత్రం మన కళ్యాణ్ గెలిచాడు, మన పవన్ గెలిచాడని ఓ రేంజ్లో చెప్తున్నారు. సంతోషమే, గెలిచనండి. మన కళ్యాణ్ గెలిచిన ఒకటే, తనుజ గెలిచిన జెన్యున్గా గెలిచనండి, అంతేనా? ఇది చెప్దాం అనుకున్నా. ఎందుకు అంటే అంత హేట్రేట్ ఎందుకు పెడుతున్నారు? మెయిన్ తన గురించి ఇంత హేట్రేట్ పెట్టుకోద్దండి. అలాగే ఇప్పుడు నాగార్జున గురించి చెప్తాను. నాగార్జున సార్ వస్తే ఈరోజు ఎవరెవరికి పూజ ఉంటాయి అంటే ఖచ్చితంగా మన సంజన గారికి మామూలుగా ఉంటాయి. ఎందుకంటే ఆమెకి స్కూల్లో వస్తాను ఫస్ట్ నిలబడిన స్టూడెంట్ తనే కాబట్టి తనకు ఉంటుంది. వస్తాను ఎందుకు ఇలా చేసావు, ఇలా ఇంత ఏమంటారు నేషనల్ టీవీలో మీరు ఎలా మాట్లాడతారమ్మా, ఒక ఆడపిల్ల గురించి ఇంత అంటే ఇలా చెడ్డగా ఎలా మాట్లాడతారని తన గురించి ఇవ్వచ్చు. ఇంకో విషయం, ముఖ్యమైన విషయము, మన కళ్యాణ్ క్యాప్టెన్షిప్ తీసేస్తున్నారు అని తెలుస్తుంది. మళ్ళీ పెడతారంట అని ఒక ఏమంటారు ఒక లీక్ అనమాట. అది ఎంతవరకు నిజమో, ఇంత కష్టపడి ఆడి మళ్ళా ఇలా చేస్తారా అంటే ఒక రకంగా చేస్తే మేలే. మరి సీనియర్లు చెప్పినట్టు మళ్ళీ చేసినా మేలే, ఎందుకంటే అతనికి మేలు అవుతుంది. ఓట్లు పడాలంటే కెప్టెనే కూర్చుంటే ఓట్లు తగ్గుతాయి, ఓటింగ్లో తగ్గిపోతుంది. లేదు ఇప్పుడు ఓటింగ్లో పోటీ ఉండాలంటే పక్కకు వచ్చేయాలి. అది ఎంతవరకు నిజమో మరి బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో మనకు తెలియదు. అది వేచి చూద్దాం. తననికి తీసేసి దండిస్తున్నాడు ఏమంటే ఒక కోటింగ్ ఇవ్విస్తాడు అనగా తెలిసింది. ఏమంటే ఎందుకు గొంతు అమ్మాయి మీదకి సీరియస్ అవ్వడము, మీరు అమ్మాయి మీద సీరియస్ అయినారు అది ఇది అని చెప్పేసి కళ్యాణ్కి మన అలాగే పవన్ కూడా ఎప్పుడైతే మన గొంతు పట్టుకున్నాడని దానికి కూడా దండిస్తాడు అని తెలుస్తుంది. దీంట్లో హైలైట్ వచ్చేసి కెప్టెన్ బీకేయడం అంటేనే ఆశ్చర్యం ఉంది. చూద్దాం అది నిజమా కాదా, వీళ్ళ స్క్రిప్టా, మన వాళ్ళు తయారు చేసిన స్క్రిప్ట్ ఉంటాయి కదా బయట, నిజమే చెప్తారు చాలా వరకు, అట్లా చెప్పేవాళ్ళు లేరు. కాకపోతే ఏం చూద్దాం, మళ్ళీ అయినా గెలుస్తారు, తప్పేముంది. ఈ పొద్దు ఇంత లేచిన వాళ్ళు మళ్ళీ ఇంకో రకం లేరా, చూద్దాం. ఇది ఈరోజు మనం చెప్పాలనుకున్నది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరి మీద హేట్రేట్ పెంచుకోద్దండి దయచేసి. గేమ్లా చూడండి, అలాగే మా వీడియోలు చూస్తూ ఉండండి. జై హింద్.